పార్టీ కోసం అహోరాత్రులు కష్టపడ్డారు. ఎన్నో అవమానాలు, కేసులు ఎదుర్కొన్నారు. అయినా వారిని కాదని ఎక్కడో వ్యాపారాలు చేసే వ్యక్తికి సుడా చైర్మన్ పదవి కట్టబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు సిక్కోలుకు చెందిన కూటమి నాయకులు. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి టార్చ్ లైట్ వేసి వెతికినా సుడా చైర్మన్ కనపడ్డం లేదట. జిల్లాను అభివృద్ధి బాటలో పయనించేలా చేస్తానని ప్రమాణం చేసిన ఆ జనసేన నేత మళ్లీ జాడా పత్తా లేకుండా పోవడంతో శ్రీకాకుళం జిల్లా వాసులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. ఇంతకు ఎవరా నేత, ఏమా కథ చూద్దాం ఈ స్టోరీలో. సిక్కోలును మోడల్ జిల్లాగా మారుస్తా, నిధుల వరద పారిస్తా అంటూ సుడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన రవికుమార్ చెప్పిన మాటలివి. కూటమి పొత్తు ధర్మంలో భాగంగా సుడా చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించారు. అయితే ప్రమాణ స్వీకారం తర్వాత సదరు చైర్మన్ కనిపిస్తే ఒట్టు అంటున్నారు. భూతద్దం పెట్టి వెతికినా సుడా చైర్మన్ జిల్లాలో కనిపించడం లేదంట. ఈ మాటలు జిల్లావాసులే కాదు, సొంత పార్టీ కార్యకర్తలు కూడా అంటున్నారు. ఆయన ఎప్పుడు జిల్లాకు వస్తారో తమకే తెలియడం లేదని, ప్రాబ్లమ్స్ చెప్పుకుందామంటే అందుబాటులో ఉండడం లేదంటున్నారు. పోనీ రవికుమార్ ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో తలపండిన నేత అంటే అదీ కాదు. కూటమి ప్రభుత్వం వచ్చాక జనసేనలో సభ్యత్వం తీసుకున్న వ్యక్తి. ఎక్కడో పాండిచ్చేరిలో హ్యాచరీస్ బిజినెస్ టైకూన్ గా ఉన్న రవికుమార్ కు సుడా చైర్మన్ గా పదవి కట్టబెట్టారు. పెద్దగా రాజకీయ అనుభవం లేదు. అతనికి ఏం ఆశించి పదవి ఇచ్చారనే వాదన జిల్లాలో బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే నాయకుల అలసత్వం వల్ల సిక్కోలు వెనక్కు నెట్టబడ్డ జిల్లాగా పేరుగాంచింది. ఇలాంటి నేతల తీరుతో అభివృద్ధిలో ముందుకు సాగేది ఎలా అని వాపోతున్నారు. సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకను ఎంతో ఆర్భాటంగా రాష్ట్ర పండుగగా చేయడానికి టీడీపీ నేతలందరూ రెడీ అవుతుండగా సుడా చైర్మన్ గా రవికుమార్ మాత్రం జిల్లాలోనే ఉండటం లేదట. ఆయన వ్యవహార శైలి ఎవరికీ నచ్చడం లేదట. డబ్బుకే విలువిచ్చారు తప్ప పార్టీ కోసం కష్టపడ్డ టీడీపీ, బీజేపీలోని సీనియర్లు, జనసేనలో పనిచేసే నాయకులకు విలువ ఇవ్వడం లేదనే టాక్ వినిపిస్తోంది కూటమి క్యాడర్లో. ఎన్నికల ముందు శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి బాటలో నడిపిస్తామంటూ ఆనాడు చంద్రబాబు మాటిచ్చారు. సిక్కోలు పట్టణం అభివృద్ధే తమ ధ్యేయం, మమ్ములను గెలిపించండి అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10కి 10 గెలిపించారు. కానీ నేతల నిర్ణయాలు చూస్తే హామీలను అమలు చేసే దిశగా సాగడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వెనకబడ్డ ప్రాంతంగా ముద్రపడ్డ సిక్కోలు నగరంలో చాలా సమస్యలు తిష్టవేశాయి. అందులో రోడ్లు, డ్రైనేజ్, జిల్లాలో స్టేడియం, పట్టణ సుందరీకరణ ఇలా ఎన్నో సమస్యలున్నాయి. వందలాది బిల్డింగ్లు శ్రీకాకుళంలో నిర్మిస్తున్నారు. వాటి ద్వారా కోట్లాది రూపాయలు సుడాకు ఆదాయంగా సమకూరే అవకాశముంది. కానీ ఆ శాఖను నడిపించాల్సిన చైర్మన్ పట్టించుకోకపోవడంతో కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోందట. నాగావళి నది పొడవునా అటూ ఇటూ చెత్తా చెదారం లేకుండా సాయంత్రం పూట ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని నాడు హామీలిచ్చారు చైర్మన్. వీటిని ఎప్పుడు చేస్తారంటూ జిల్లావాసులు ప్రశ్నిస్తున్నారట. రవికుమార్ ప్రమాణ స్వీకారానికి జిల్లాలో మంత్రి అచ్చెన్న, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, కొంతమంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. అంటే ఈయన అభ్యర్థిత్వాన్ని ఆనాడే వ్యతిరేకించినట్టు స్పష్టమవుతోంది. జిల్లాలో పనిచేసే వారిని వదిలి జిల్లాలో ఉండకుండా వేరే రాష్ట్రంలో వ్యాపారాలు చేసేవారికి పదవులిస్తే ఇలానే ఉంటుందనే టాక్ జిల్లాలో నడుస్తోందట. ఎన్నికల ముందు రవికుమార్ పాతపట్నంలో ఓ ఆఫీస్ తెరిచారని, ఇప్పుడు కూడా పాతపట్నం వచ్చి అక్కడి నుంచి అటే వెళ్లిపోతారని కూటమి కార్యకర్తల నుంచి వస్తోన్న ఫిర్యాదులు. రాబోయే రోజుల్లో జనసేన తరపున ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడతానని ఓ సంకేతం కూడా ఇచ్చారట రవికుమార్. దీంతో ఉట్టికేగనమ్మ స్వర్గానికి ఏగిందన్న చందాన సుడా చైర్మన్ పదవికే సరైన న్యాయం చేయలేని వ్యక్తి, అలాంటిది ఎమ్మెల్యే అయితే తుపాకీ గుండుకు కూడా దొరకనంత దూరంలో ఉంటారనే టాక్ వినిపిస్తోంది. ఆయన మీద టీడీపీ క్యాడర్ ఇప్పటికే అధినేతకు లేఖలు కూడా రాసిందట. సుడా చైర్మన్ గా రవికుమార్ చాలా బాధ్యతాయుతమైన పదవినెత్తుకున్నారు. నిత్యం ప్రజలకు, కూటమి నేతలకు అందుబాటులో ఉంటూ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలి. కానీ రవికుమార్ ఎవరికీ దొరక్కపోవడంతో జిల్లావాసులు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే సిక్కోలు ఇంకా వెనకబడ్డ ప్రాంతంగా మారిపోతుందని వాపోతున్నారు. చూడాలి మరి ఇకనైనా ఆయనలో మార్పు వస్తుందా? రాబోయే రోజుల్లో సిక్కోలు జిల్లాను పట్టించుకుంటారా లేదా అనేది.